ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. క్రైస్తవ సమాజములో వివిధ రకాలైనటువంటి బోధలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనము క్రైస్తవ సిద్ధాంతాలను చాలా క్షుణ్ణముగా వాక్యానుసారమైనదో కాదో అని పరిశీలించి దానిని మనము చేపట్టాలి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, సిద్ధాంతం ఏదైనా సరే నేను చెప్పిందైనప్పటికీ కూడా వాక్యానుసారమైతేనే నమ్మాలి. లేదంటే ఆ వాక్యాలను మన ఇష్టానుసారముగా తీసుకోవడం కానీ, ఎవరిని చెప్పుట వల్ల కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ మనం చేయకూడదు. అది చాలా పొరపాటు, చాలా మనము అపాయకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అయితే యెహోవాయే దేవుడని చెప్పేటువంటి యెహోవా విట్నెస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మందిరాలు ఉన్నాయి ప్రపంచంలో, ఆ యొక్క సిద్ధాంతాలే ఆ యొక్క మందిరాల్లో బోధిస్తూ ఉంటారు. మా ఇంట్లో అద్దెకుండేటువంటి వాళ్ళు కూడా యెహోవా విట్నెస్ అయిపోయి వాళ్ళు ఒక పల్లెటూరు వెళ్ళిపోయి ఆ పల్లెటూరు మార్చడమే కాకుండా వేరే పల్లెటూరులో వాళ్ళందరిని కూడా మార్చేసేస్తున్నారు. మరి నా యొక్క ఫ్రెండ్కి కూడా మరి ఫోనులు చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉండంటే, నాకు ఇవన్నీ తెలీదు, నువ్వెందుకు అమృత అమ్మగారితో మాట్లాడవు అని అంటే, వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాంలేండి, వాళ్ళు పెద్దోళ్ళు కదా అని అదంతా తప్పించుకోవడం. అంతేగాని వాక్యము క్షుణ్ణముగా తెలుసుంటే ఎవరు కూడా నమ్మరు. కనుకనే వాక్య జ్ఞానము, వాక్యముల మనకు పట్టు ఉండాలండి. అప్పుడే మనము ఈ యొక్క తుఫానులో కొట్టుకుపోయేటువంటి ఒక చిన్న చెట్టులాగాను ఆకులాగాను మన ఆత్మీయ స్థితి ఉండకూడదు. అలా గనక ఉంటే ఈ లోకములో ఉండేటువంటి తప్పుడు బోధలన్నిటికీ కూడా లొంగిపోయి మనము దాన్ని అనుసరించేటువంటి ప్రమాదము చాలా ఉన్నది. యెహోవా విట్నెస్ మందిరాలు ఉన్నాయి, ఆరాధన జరుగుతుంటే అక్కడ వాళ్ళు ఏమంటారంటే, తండ్రి అయినటువంటి దేవుడే దేవుడు, యేసు ప్రభులు వారు దేవుడు కాదు, ఆయన రాజు అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీకు కనపడితే వాళ్ళ మాటలు కూడా మీరు దయతో వినొద్దు. దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను, వాక్యానుసారము కాదది. కొంతమంది ఏమంటారు, యేసు ప్రభువే దేవుడు, ఆయనే మన కొరకు మరణించాడు, ఆయనే రక్తాన్ని కార్చాడు, ఆయనే ఈ లోకానికి వచ్చాడు, కనుక యేసు ప్రభువే మరి దేవుడు, ఆయనే మార్గము సత్యము జీవం అన్నారు, ఆయనే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము కనుక యేసు ప్రభువే దేవుడు, ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడే ఈ లోకానికి యేసు ప్రభు రూపాన్ని వచ్చారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అది కూడా తప్పండి. కొంతమంది ఏమంటారు, పరిశుద్ధాత్ముడే దేవుడు, ఎందుకంటే ఇప్పుడు మనలో నివసిస్తున్నది పరిశుద్ధాత్ముడు, మన మధ్యన సంచరిస్తున్నది పరిశుద్ధాత్ముడు, మనలను మన జీవితాలను నడిపించేది కూడా పరిశుద్ధాత్ముడు అని అంటారు. అది కూడా తప్పే. ఎందుకనగా తండ్రి ఉన్నాడు, అక్కడ కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. దానికి నిదర్శనం ఇక్కడ ఆదికాండములో 1వ అధ్యాయం 26వ వచనములో ఏమనుందండి, దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన పోలిక చొప్పున, మన అక్కడ ఏం కనపడుతుంది, బహువచనం కనపడుతుంది. అంటే ఏంటి, అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉండి మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకొని అనుకొని ఈ లోకములో లోక మానవాళి గురించి మాట్లాడినటువంటి మాట. మన పోలిక అంటే మీరు గమనించాలి, ఆయన కాళ్ళు, చేతులు, ముక్కు, తల ఈ కాదండి పోలిక అంటే. ఆయన పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడుగా ఆయన ఉండి పరిశుద్ధముగానే ఆయన మనలను సృష్టించాడు. అందుకని పెద్దలు ఏమంటారంటే, పసిపిల్లలు దేవునితో సమానం అంటారు. అందుకని అంటారు పెద్దలు ఆ మాట అంటారు. ఎందుకనగా పుట్టిన పసిపిల్లకి అబద్ధాలు ఆడరు, లేదంటే మరి కుళ్ళిపోతాను వాళ్ళకు ఉండదు, బూతులు తిట్టరు, ఎన్నో ఉన్నాయి ఇలాంటివి అన్నమాట. అదే రీతిగా మనలందరినీ కూడా తన పోలిక చొప్పున, అంటే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు గనక ఆ పరిశుద్ధతలోనే మనలందరినీ కూడా సృష్టించాడు. అందుకనే ఒక సాహిత్యములో ఏమనున్నదంటే, పుట్టినప్పుడు పిల్లలు బాగానే పుడతారు, పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ లోకములో ఉన్న వివిధ తంత్రాలను వాళ్ళ జీవితంలో అన్వయించుకొని వాళ్ళు చెడిపోయి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారని చెప్పి ఒక సాహిత్యం, ఒక పాటలో సాహిత్యం ఉన్నదండి.
మనిషి పోలికలో ఉంటారని. ఇక్కడ కూడా చూడండి, దేవాది దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మనలందరినీ కూడా దేవుడు సృష్టించాడు అన్నటువంటిది ఇక్కడ ఆది కాండములోనే మనకు స్పష్టముగా కనపడుతూ ఉన్నది. అంతేకాదండి, ఇంకొక వాక్యాన్ని కూడా మీకు ఆధారం చూపిస్తున్నాను. ఆది కాండం 18వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలలో అబ్రహాము కుటుంబాన్ని 3 అక్కడ సందర్శించినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ 3 మరి చాలా థియాలజికల్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళ కామెంటరీస్ రాసేటువంటి వాళ్ళు కానీ ఏమని చెప్పారంటే, ఈ 3 మరెవరో కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే అబ్రహామును దర్శించాడు అని చెప్తూ ఉంటారు. అసలు పాత నిబంధనలోనే యేసు ప్రభులు వారు లేరు అనేటువంటి వారు కూడా చాలామంది ఇలాంటి మాటలని చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే వాక్యము యొక్క జ్ఞానము లేకుండా చెప్పుట. ఎందుకనగా అబ్రహాము బిడ్డలు లేరని, అబ్రహాముకు బిడ్డలు పుట్టరని ఆ యొక్క బాధలో కృంగిపోతూ ఉన్నప్పుడు వాక్యమే అబ్రహాము యొద్దకు వచ్చెను అని వాక్యములో ఉన్నది. వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చెను అని అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఈ లోకమునకు శరీరధారిగా రానప్పుడు తండ్రి యొద్ద వాక్యమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని యొద్ద వాక్యమై యేసు ప్రభుల వారు ఉన్నారు. దానికి ఈ స్టేట్మెంట్ కూడా నిదర్శనం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ యొక్క అధ్యాయములో 1 నుంచి 18 వచనాలలో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీకు కనపడుతున్నాడా? ఇక్కడ చూద్దామండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడు అంటే ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. వాక్యం ఎవరు? యేసు ప్రభుల వారు వాక్యం. ఎందుకనగా వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించినని ఇదే వచనములో మనకు కనపడుతుంది కింద. అక్కడ యేసు ప్రభుల వారు వాక్యముగా మనకు కనపడుతూ ఉన్నారు. దేవుని యొద్ద ఉండెను అంటే తండ్రి అయినటువంటి దేవుని యొద్ద యేసు ప్రభుల వారు వాక్యమై ఉన్నారని అర్థం. ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ కనపడుతున్నాడు చెప్పండి? ఇక్కడ 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్క మనిషిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి బోధించి సరిచేసి మనలను ఒప్పింపచేసి మనస్సాక్షి అనేటువంటిది ఒకటి మనలో పెట్టి మన జీవితాలు నడిపిస్తున్నటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ కూడా ఏమనుందంటే, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైనటువంటి వెలుగు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఇక్కడ కూడా మన త్రిత్వం చూస్తూ ఉన్నాం, ట్రినిటీ. 3 వేరువేరే, 3 పనులు కూడా వేరే. తండ్రి పని వేరు, కుమారుడి పని వేరు, పరిశుద్ధాత్మని యొక్క పని వేరు. అయితే ఏకం దేంట్లో అంటే వాళ్ళ 3కి ఈ యొక్క మానవాళికి ఈ ప్రజలందరి మీద ఒక ఆలోచన ఉన్నది. అది ఒకటే ఆలోచన. హల్లెలూయా. నా బిడ్డలైనటువంటి వారందరూ కూడా నాతో పాటు నిత్య జీవములో ఎన్నటన్నటికీ జీవించాలని వాళ్ళ 3కి ఏకమైనటువంటి ఆలోచన మనవాళ్ళ యొక్క ఎడల కలిగి ఉన్నది. చెప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, కుమారుని దేవుడు మరి ఈ లోకానికి వాక్యమై ఉండి ఆయన యొద్ద ఉన్నటువంటి ఆ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన పని ఆయన చేసుకుని ఉన్నారు. అందుకనే ఈ యొక్క బ్యాప్టిజం అనేటువంటిది ఎంత ఇంపార్టెన్సో యేసు ప్రభులు వారు వెళ్ళిపోతూ చెప్పినటువంటి మాటను కూడా మనం ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చూద్దామండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. చూడండి ఎంత అద్భుతముగా యేసు ప్రభుల తండ్రి యొక్కయు
ఎక్కడన్నా మర్చిపోయాడండి దేవుడు? కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో సర్వ మానవాళికి బ్యాప్టిజం ఇవ్వండి. అంతేకాదు నేను ఏ ఏ సంగతులు మీకు తెలియజేశానో వాటన్నిటినీ కూడా మీరు బోధించండి అని శిష్యులకు చెప్పాను. శిష్యులకు మాత్రమేనా ఈ పని? అందరి పని. రక్షణ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత సువార్తను ప్రకటించుట. ఇలాగ నిలబడి మైక్లో చెప్పడం ఒక్కటే కాదండి, మన జీవితము ద్వారా సువార్త ప్రకటించవచ్చు, మన మాటల ద్వారా సువార్త ప్రకటించవచ్చు, మన జీవిత విధానము ద్వారా సువార్తను ప్రకటించవచ్చు, మనలో క్రీస్తుని చూపించవచ్చు. ఇక్కడ ఏదైనా తక్కువ ఉంటే అది సరైనటువంటి బ్యాప్టిజము కాదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. ఇప్పుడు బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు ఈ మాట అంటామండి, అన్నంత మాత్రాన పరిశుద్ధాత్ముడు కూడా ఉంటున్నాడు అన్నటువంటిది గ్యారంటీలే. అది ఎందుకు లేదో ముందు ముందు మీకు చెప్తాను. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 13-14 చదువమ్మా. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండును గాక. హల్లెలూయా. ఇక నేను ఒక ప్రశ్న వేస్తున్నాను దేవుని బిడ్డలారా, దీనిలో ఏదన్నా లేకపోతే సంపూర్ణముగా ఉంటుందా ఉండదా? తండ్రి కావాలి, యేసుప్రభుల వారు కూడా కావాలి, పరిశుద్ధాత్ముడు కావాలి. అసలు మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఇప్పుడు మనలో నివసించేటువంటిది పరిశుద్ధాత్ముడే. అందుకే యేసుప్రభులు వారు వెళ్ళిపోతే ఏం చెప్పారండి? చదువుదాం ఒక్కసారి, దాని కూడా ఎవిడెన్స్. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మ. నేను వెళ్ళిపోతున్నానేమో అని మీరు బాధపడబాకండి. యేసుప్రభులు వారు వెళ్ళిపోతున్నారు, ఇంకేముందా బాబాయ్, మనకు చాలా కష్టం, ఆయన లేకపోతే ఎట్లాగూ, ఆయన మనకి తోడుండిపోతే ఎట్లా, ఆయన స్వస్థతలు చేయకపోతే ఎట్లా అని భయపడతారేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా ఒక ఆదరణకర్త, ఒక ధైర్యంనిచ్చేటువంటిది, ఒక అభయం ఇచ్చేటువంటిది, ఒక బలమునిచ్చేటువంటిది, ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ఒక మాట యేసుప్రభులు వారు చెప్తూ ఉన్నారు. అదేమనగా మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తూ ఉన్నాను. ఆ ఆదరణకర్త అయినటువంటి దేవుడు మిమ్మలను ఆదరిస్తాడు. కనుక యేసుప్రభులు వారు ఆరోహణుడై ఆయన ఈ లోకాన్ని నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆయన వెళ్ళంగానే పరిశుద్ధాత్మ మన యొద్దకు వచ్చినది. రావడమే కాదు, మనలో నివసించడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టమై ఉన్నాడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధాత్ముడు యొక్క కార్యములు మనం చాలా ఉన్నాయండి చూడాలంటే. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7-8 కూడా చూద్దామండి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరొకనికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వాక్యము, మరొకనికి ఆత్మ వివేచన, మరొకనికి నాదా మీద భాషలు, మరొకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. ఆత్మ చేసేటువంటి కార్యములు ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్నాడు. అయితే చూడండి, ఇంకొక ఉదాహరణ మీకు స్పష్టంగా తెలియజేస్తాను. త్రియేక దేవుడు అనేటువంటిది అదేమనగా, దేవాది దేవుడైనటువంటి ఆ యొక్క తండ్రి తన కుమారుడిని లోకానికి పంపించినప్పుడు యేసు ప్రభులు వారు బ్యాప్టిజం తీసుకున్నారు. ఎవరి ద్వారా బ్యాప్టిజం తీసుకున్నారు? యోహాను ద్వారా. అందుకని ఆయనకు పేరే బ్యాప్టిజం ఇచ్చు యోహాను అని పేరు వచ్చింది. యేసు ప్రభులు వారు యోహాను ద్వారా యొర్దాను నదిలో బ్యాప్టిజం తీసుకుని ఆయన గట్టు మీదకి అలా వస్తున్నప్పుడు మొట్టమొదట ఏం జరిగింది? తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క పరలోకములో నుండి ఒక మాట పలుకుతూ ఉన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి! ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రియ కుమారుడు అనేటువంటిది గొప్ప అవార్డు. ఆ అవార్డు యొక్క బలము, శక్తి, లోతు మనం వర్ణించలేము. కెనాట్ ఎక్స్ప్లెయిన్.
అలాంటి బిరుదులను అపవాది ఏం చేస్తుందంటే కట్ చేస్తూ ఉంటుంది. అందుకనే ప్రియ కుమారుడు అని అనలేదు అక్కడ. యేసు ప్రభుల వారితో అపవాది మాట్లాడుతున్నప్పుడు నువ్వు కుమారుడు అంటది కానీ ప్రియ కుమారుడు అన్నది. మీరు గమనించుకోండి తర్వాత వాక్యములో. తండ్రి అయినటువంటి దేవుడు పరలోకము నుండి భూమి మీద ఉన్నటువంటి తన కుమారుడిని చూస్తూ మాట్లాడుతున్న మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనగానే ఏం జరిగింది? నెక్స్ట్ పావురం వలె. చాలామంది పరిశుద్ధాత్ముడు అనగానే పావురంలా వేసేస్తారు, కానీ పావురం కాదు, పావురము వలె అని ఉంటుంది అక్కడ. పావురము వలె అంటే ఆ యొక్క పావురం ఏ రీతిగా పైనుండి ఎలా ల్యాండ్ అవుతుందో అదే విధముగా పరిశుద్ధాత్ముడు కూడా యేసుప్రభుల వారి మీదకు రావడం మనం చూస్తాం. ఎంతకంటే స్పష్టమైన నిదర్శనం మనకి ఇంకేం కావాలండి? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అన్నటువంటి మాట. కనుక త్రియేక దేవుడైనటువంటి ఆయన ప్రణాళిక ఏంటంటే, ఆయన ఆలోచన ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రజలైనటువంటి మనలందరినీ, నమ్ముకున్న వాళ్ళని నమ్ముకోలేనటువంటి వారిని కూడా, ఇప్పుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, అక్కడ కూర్చున్నటువంటి వారందరినీ కూడా దేవుడు అదే విధముగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వస్తారని ఎదురు చూసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక త్రియేక దేవుడు అనేటువంటి ఆయన మనకు ఉన్నాడు. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా నివసించాలి? ఇప్పుడు మనలో నివసించేది పరిశుద్ధాత్ముడే, మనల్ని జీవితాలు నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు రైట్ నౌ ఇందాక చెప్పాను కదా పరిశుద్ధాత్ముడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చాలామంది ఇప్పుడు మనలో ఉండేది పరిశుద్ధాత్ముడేనండి, ఇప్పుడు మన మధ్య ఉండేది పరిశుద్ధాత్ముడేనండి, అందుకనే పరిశుద్ధాత్మని సేవిస్తే చాలు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా మనల్ని ఆదరిస్తాడు, మనల్ని కనికరిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన మనస్సాక్షి మనలో ఉండి మన జీవితాలు నడిపిస్తూ ఉంటాడు. ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా, నాలో నివసిస్తున్నాడా, నా జీవితాన్ని నడిపిస్తున్నాడా అనేటువంటి ప్రశ్న మనంతటికి మనం వేసుకోవాలి దేవుని బిడ్డలారా. అయితే పరిశుద్ధాత్ముడు మనల్లో ఉండాలంటే మన జీవితం ఎలా ఉండాలి? ఇది ప్రశ్న ఈ రోజున దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి, ఖచ్చితం ఇది. ఆయన లేకపోతే మన నిత్య జీవం కూడా పోగొట్టుకునే అవకాశం మనకున్నది. దేవుని మన కొరకు ఏర్పాటు చేసిన స్థలాన్ని మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో దేవుడు ఏం మాట్లాడతాడండి? నికోదేము యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నువ్వు సూచక క్రియలు చేస్తున్నావు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు, ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చినావని నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని, దేవుని శక్తి లేకపోతే నువ్వు ఈ కార్యాలు చేయవని నేను నమ్ముతున్నానంటే, మరి యేసు ప్రభుల వారు ఏం సమాధానం ఇచ్చారండి? చూద్దాం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. నికోదేము యేసు ప్రభుల వారితో పలుకుతున్నటువంటి మాట, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవ్వడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఏమనాలి యేసు ప్రభుల వారు? అవును, నేను దేవుని యొద్ద నుండే వచ్చాను, దేవుని శక్తితోనే మీ మధ్యన ఆశ్చర్య కార్యాలు చేశాను, అద్భుత కార్యాలు చేశాను అని అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు కొత్తగా జన్మించాలంటున్నాడు నికోదేముతో. అంతేకాదండి, ఇక్కడ చూద్దామండి 5వ వచనమండి. యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సర్టన్లీ, నిశ్చయం. దీంట్లో ఎక్కడ కూడా అనుమానము కానీ సందేహము కానీ, దీంట్లో ఎక్కడ కూడా అటు కానీ ఇటు కానీ లేదు. నిశ్చయముగా చెప్తున్నాను, నీటి మూలముగా జన్మించాలి, తర్వాత ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా మనం అందరం కూడా జన్మించాం, బ్యాప్టిజం తీసుకున్నాం, మారు మనసు పొందాం. ఇక్కడ రెండు ఒకటే అంటే వేరుగా చెప్పేవాడు కాదు దేవుడు. దేవుడు స్పష్టముగా చాలా అర్థముతో కూడినటువంటి మాటలు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి. ఒకడు నీటి మూలముగా ఖచ్చితముగా బ్యాప్టిజం తీసుకోవాలి,
నిత్య రాజ్యం వెళ్ళాలంటే మన గోల్ అదే. మనం చనిపోయిన తర్వాత యుగ యుగములు ఆయన యొద్ద మనం జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి 2 విషయాలు. అదేమనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించాలి, అంటే తిరిగి పుట్టాలి, అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, మారిన మనస్సు మనం కలిగి ఉండాలి. మారు మనస్సు బ్యాప్టిజం అంటే చాలా సింపుల్గా తీసుకుంటారు చాలామంది. మారిన మనస్సు అంటే పాత జీవితాన్ని మార్చుకోవాలి, అది మారిన మనస్సు అంటే. వాళ్ళకే అర్హత ఉంటుంది నీటి మూలముగా బ్యాప్టిజం తీసుకున్నట్టు. అంతేకాదు ఇక్కడ ఆత్మ మూలముగా బ్యాప్టిజం అంటే అర్థం ఏంటి? హోలీ స్పిరిట్లో బ్యాప్టిజం తీసుకోవాలి. ఆ యొక్క రూఢి నమ్మకము మన జీవితాలకు ఉందా? చాలా లైట్గా తీసుకుని ఉండడానికి కాదండి. మనం మందిరాలకు వస్తున్నామంటే, వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం అని అంటే, ఇక్కడ చూడండి, నికోదేము వచ్చి నువ్వు స్వస్థతలు చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు అని అన్నప్పుడు అవన్నీ పక్కన పడేశాడు యేసుప్రభులు వారు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఈ లోకానికి సంబంధించినవే, ఈ లోకంలోనే మనం విడిచిపెట్టాలి అంతే అని. ఈ లోకంలో మనకు ఏం అక్కర్లేదని కాదు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఆరోగ్యం కావాలి, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ధనము కావాలి, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు జీవించడానికి కావలసిన వస్తువులు కావాలి, అన్నీ కావాలి. మన పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళ పిల్లలు పుట్టాలి, వాళ్ళు పెరగాలి, వాళ్ళు అన్నీ ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిత్యరాజ్యం, నిత్యము దేవుని యొద్ద బ్రతుకుట. అది మనకు కావలసింది, అది మన గోలు. ఆ నిత్య రాజ్యమును మనం సంతరించుకోవాలంటే, ఆ నిత్య రాజ్యం మనం పొందుకోవాలంటే నీటి మూలముగా బ్యాప్టిజం ఒక్కటే కాదు, ఆత్మ మూలముగాను కూడా బ్యాప్టిజము మనకి ఉన్నదా లేదా? ప్రశ్న వేసుకోండి మీరే. నేను వేసుకుంటున్నాను ప్రశ్న. నిజముగా నాలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడా? నిజముగా పరిశుద్ధాత్ముడు నా జీవితాన్ని నడిపిస్తున్నాడా? నిజముగా పరిశుద్ధాత్ముడు మనస్సాక్షి పూర్వకంగా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు అనేటువంటి మాటను పలుకుతున్నాడా నీ లోపల నుండి? ఒకవేళ పలుకుతూ ఉంటుంటే, ఒకవేళ దాన్ని నువ్వు సరి చేసుకుంటుండంటే, ఒకవేళ దాన్ని నువ్వు సరిదిద్దుకుంటూ ఉంటుంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నట్టే. ఒకవేళ తప్పులు చేస్తూ ఇది నేను చేస్తున్నది తప్పు, ఇది దేవునికి వ్యతిరేకం, ఇది వాక్యానికి వ్యతిరేకం, నేను దేవుణ్ణి కష్టపెడుతున్నాను, పరిశుద్ధాత్ముడు నాలో నుండి నేనే పంపించేస్తున్నాను అనేటువంటి రియలైజేషన్ కనుక లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నట్టే దేవుని బిడ్డలారా, చాలా ప్రమాదంలో ఉన్నట్టే. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో చావు అనేటువంటిది మనకి తెలియదు. ఒకడు ఆత్మ మూలముగా జీవించాలి, నీటి మూలముగా కూడా జీవించాలి. కనుక దేవుని బిడ్డలారా, మీ అందరూ నీటి మూలముగా బ్యాప్టిజం తీసుకున్నారని నాకు తెలుసు, కానీ ఆత్మ మూలముగా కూడా మనందరం కూడా బ్యాప్టిజంలో ఉన్నామా అనేటువంటి ప్రశ్న మనం ఖచ్చితంగా వేసుకోవాలి. మన జీవితము పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి విధముగా మనలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆయన గురించి ఒక గొప్ప దైవజనుడు ఏమని రాశారంటే, ఈజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని రాశారు. అంతకంటే ఏమీ లేక ఆ మాటను రాశారు. ఆయనంట మనకు తెలియకుండానే మనలో నుండి వెళ్ళిపోతాడంటండి. మన జీవితం సరిగ్గా లేకపోతే మనకు రియలైజ్ కూడా అవ్వం. సౌలు గురించి కూడా, పాత నిబంధనలో సౌలు గురించి కూడా అదే ఉంటుంది. అదేమనగా అతనిలో నుండి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు అనేటువంటి సంగతి సౌలుకు తెలియలేదు అని ఉంటుంది. ఎంత భయంకరమైన విషయం అంటే ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా దిగ్గున ఉలిక్కి పడేటువంటి మాట ఇది. నిజముగా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడా? పరిశుద్ధత ఎప్పుడంటే పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు ప్రభులు వారు. ఒక్కసారి చూద్దామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండురి. చూసారండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రభు చెప్తున్నటువంటి మాట. అపోస్తలుడైన పౌలు పేతురు రాసినటువంటి పత్రిక ద్వారా నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అందుకనే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు నా జీవిత విధానము కానీ, నా మాటల వలన కానీ, నేను ఆలోచన విధానము కానీ, నేను చేస్తున్నటువంటి ప్రతి దాని వలన కూడా ఎవరైనా నాలో పాపమున్నదని స్థాపించగలరా అనే సమాజానికి సవాలు విసిరాడు యేసుప్రభుల వారు. నాలో పాపమున్నదని మీరు చెప్పగలుగుతారా అంటే అంత డంకా కొట్టినట్టు యేసుప్రభుల వారి యొక్క జీవితము
ఉన్నది. అందుకనే అంటున్నా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, పరిశుద్ధుడిగా జీవించాను, పరిశుద్ధంగా ప్రవర్తించాను, నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాను. మాట వలన కానీ, చేత వలన కానీ, ప్రవర్తన వలన కానీ ఎక్కడ కూడా అపరాధము కానీ, అపవిత్రత కానీ లేదు. నా బిడ్డలైనటువంటి మీ అందరూ కూడా అదే పరిశుద్ధతను మీరు మెయింటైన్ చేయాలి. ఎంత తాగుబోతైనా, ఎంత పేకాటాడేవాడైనా, ఎంత లంచగొండైనా, డ్రగ్ ఎడిక్ట్ అయినా, భయంకరమైనటువంటి ఆ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి వాళ్ళు అయినా సరే, నా కొడుకు నాశనం అయిపోవాలి, నా కూతురు నాశనం అయిపోవాలి అనేటువంటి కోరుకుంటారు ఎవరును కూడా. తప్పులు చేసినటువంటి వారు కూడా నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళన్నీ కొనుక్కోవాలని కోరుకుంటారే. మరి దేవాది దేవుడు పరిశుద్ధుడై ఉండి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చి పరిశుద్ధ జీవితం ఒక ఉదాహరణ మన ముందుంచి మనల్ని కూడా ఏం కోరుకుంటున్నారంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి. ఎందుకన్నారు తెలిసే ఈ మాట? పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, నీటి బ్యాప్టిజం ఒక్కటే సరిపోదండి, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కూడా మనము పొందుకోవాలి. ఒకళ్ళు సాక్ష్యం చెప్పాలండి మన జీవితం ద్వారా. దానియేలు గురించి ఏమని అన్నారండి? దానియేలు గురించి అక్కడ ఉన్నటువంటి సంస్థానాధిపతులు, రాజులు వాళ్ళందరూ కూడా ఇతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అని అన్నారు. దానియేలును చూసి 122 మంది ఆ దానియేలులో ఉన్నటువంటి తప్పును గమనించడానికి కొన్ని రోజులు ప్రయత్నం చేశారు. 122 మంది. ఎందుకంటే ఆ తప్పు ద్వారా సింహాల బోన్లో వేసి చంపేయడానికి. కానీ ఒక్క తప్పు కూడా దానియేలు జీవితంలో కనపడలేదు. దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ఒక్కటి తప్పుగా వాళ్ళకి అనిపించింది. అందుకనే సింహాల బోన్లోకి వెళ్ళాడు. 122 మంది గమనించినప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఒక్క తప్పు దానియేలు జీవితంలో కనపడలా. దేవుని ఆత్మ కలిగిన వాడు, రాజు, సహస్రాధిపతులు, మంత్రులు వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇచ్చినటువంటి మాట. మన జీవితం ఒక్కరోజు గమనిస్తే ఎవరన్నా బోళ్ళు తప్పులు కనపడుతున్నాయి. ఇంకా నా జీవితాన్ని నేను సరిచేసుకుంటూ ఉన్నాను. సరిచేసుకోకపోతే పరిశుద్ధాత్ముడు మనలో నివసింపడు. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కానీ, మన సొసైటీలో కానీ, మనం పనిచేసే విధానంలో కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా క్రీస్తును ప్రకటించేవారుగాను మన జీవితము ద్వారా క్రీస్తు ఆత్మ మనలో నివసించేటువంటి విధముగా మన జీవితం ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు, చక్కగా నివసిస్తాడు. లేదంటే మనకు తెలియకుండానే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అది ఎంత బహుభయంకరం, మనం రియలైజ్ కూడా అవ్వం. ఆ పరిస్థితి కనుక వస్తే నిత్య జీవములో మన యొక్క స్థానము అనుమానమే. చూడండి దేవుని బిడ్డలారా, మనలో పరిశుద్ధాత్ముడు నివసించాలి. నివసిస్తే ఎలా జరుగుతుందో తెలుసా? వాక్యం ఏమని చెప్తుందంటే, ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మొరపెడతారంట. ఎవరి గురించి? మన గురించి. ఇంక నువ్వెందుకు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా కూతురికి ఎట్లా అవ్వాలి, నా కొడుకు ఎట్లా అవ్వాలి, నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నాకు రోగం వచ్చింది, నా బాగవ్వాలి. ఆత్మ తానే మొరపెడతాడంట మన గురించి. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక అండి దేవాది దేవునికి మనుషులేడల. ఎప్పుడు మొరపెడతాడంటే ఆత్మ మనలో ఉంటే. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆత్మ కలిగి మనం ఉంటే శరీరాన్ని మనం చూసుకోం. ఇది ఒక్కటే గుర్తు, బండ గుర్తు. ఆత్మ మనలో నివసిస్తే ఆత్మే మన జీవితాలను నడిపిస్తుంది. ఆత్మే మన గురించి మొరపెడుతుంది. ఆత్మే మనల్ని గద్దిస్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు అనేటువంటిది గద్దిస్తుంది. కనుక త్రియేక దేవుళ్ళలో ఉన్నటువంటి ఒక భాగమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి మనం నిరంతర ప్రయత్నం చేయాలి. మనం ఆ విధముగా మనం జీవిస్తే నిత్య రాజ్యంలోనే ఉన్నటువంటి ఆ యొక్క మన కొరకు ఏర్పాటు చేసిన స్థలం మనం సంతరించుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనలో నివసించేటువంటి విధముగా మన జీవితాలను కలిగి ఉన్నాం.
తండ్రి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఇతను నా ప్రియ కుమార్తె, ఈమె యందు, ఈమె మాటల యందు, ఈమె జీవితం యందు నేను సంతోషపడుతున్నాను అనేటువంటి సాక్ష్యం మనం పొందుకోవాలి.